కరీంనగర్లో యాజమాన్యమే అధ్యాపకులుగా విద్యనందిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఏకైక విద్యా సంస్థ విశ్వశాంతి హై స్కూల్. నంబర్ 1 ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ ఇన్ కరీంనగర్. అడ్మిషన్లు జరుగుతున్నవి రామ్ నగర్ అండ్ సప్తగిరి కాలనీ. మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. నేను డాక్టర్ ప్రకాష్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ బ్రాంచ్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి మనం ఇక్కడ మీటింగ్. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అనేది మామూలుగా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు తెలిసి హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవడం అవి చూస్తుంటాం. అందుకే మనకి ట్రాఫిక్ పోలీసులే కానీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అనేది హెడ్ ఇంజరీ గురించి వరిగా ఉంటాం. మిగతావి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. చాలా మందికి తెలియంది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే ఏంటి అంటే, బ్రేకియల్ ప్లెక్సస్ అనేది మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో వెన్నుపూస, అక్కడి నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని మనము బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. సపోజ్ కాళ్ళకి సరఫరా అయ్యే వాటిని లంబార్ ప్లెక్సస్ అంటాం. సో అలాగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో ముఖ్యంగా 2 వీలర్స్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో ఎనీ రీజన్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదా స్కిడ్ అయిపోయి పడినప్పుడు ముఖ్యంగా వీళ్ళల్లో టీనేజర్స్ అంటే 20s, 30s లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కింద పడి ఉంటాం, కానీ చిన్న చిన్న గాయాలతో మనం బయటపడతాం. ఇవి ఎప్పుడు ఎక్కువ ఇంజురీస్ అవుతాయి అని అంటే స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, యాక్సిడెంట్స్ పెద్దగా అవ్వడం వల్ల అవుతూ ఉంటాయి. సో ఈ బ్రేకియల్ ప్లెక్సస్ అనేవి చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినడం వల్ల అవుతుందన్నమాట. అవి ఎలా అవుతుంటాయంటే యాక్సిడెంట్ అయినప్పుడు అవుట్ స్ట్రెచ్చింగ్ హ్యాండ్ అంటాం. చెయ్యికి ఇలా స్ట్రెచ్ చేసి ఉన్నప్పుడు, లేదంటే దెబ్బ ఇక్కడ తగిలినప్పుడు ఈ నరాలు స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుంచి చేతికి సరఫరా అయ్యేటప్పుడు ఈ లెవెల్లో ఇంజరీస్ ఉంటాయి. నెక్ లెవెల్లో అది వేరియస్ లెవెల్స్ ఉంటాయి. ఆ వేరియస్ లెవెల్స్ నెక్ ఇంజరీని బట్టి మనకి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. చేతికి సరఫరా చేసేవి 5 నరాలు ఉంటాయి. సర్వైకల్ ప్లెక్సస్, థొరాసిక్ అనేసి C5 to T1 అని, C5, C6, C1, C7, C8, T1 అని నరాలు 5 ఉంటాయి. సో 5లో 5 పని చేయలేదనుకోండి, సపోజ్ ఎంటైర్ చెయ్యి అంతా పడిపోతుంది. 1, 2 పని చేసి మిగతావి పని చేయలేకపోతే ఒక్కొక్కసారి హ్యాండ్ పని చేస్తుంది, భుజం ఎత్తలేకుండా ఉంటారు, లేదా భుజము, షోల్డర్, ఎల్బో ఎత్తలేకుండా ఉంటారు, లేదా హ్యాండ్ పని చేయకుండా ఉంటుంది, ఇది ఎత్తుతూ ఉంటారు. అలాగా మిక్స్గా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి ఏమీ పని చేయకుండా ఉంటాయి అనమాట. అంటే 70-80% ఆఫ్ ద పేషెంట్స్ కి యాక్సిడెంట్ అయినప్పుడు, అది కూడా ముఖ్యంగా మనం ఎక్కడ అంటే టీనేజర్స్ లో చూస్తుంటాం. మనం దీని గురించి ఎందుకు వర్రీ అవ్వాలంటే, మనం యూత్ ఈజ్ ద ఫ్యూచర్ నేషన్ అని అంటాం. సో అందుకు టీనేజర్స్ లో ఈ ఇంజురీస్ ఎక్కువగా చూస్తుంటాము. ఒకవేళ ఇంజురీ అయిన తర్వాత దానికి ఎలా మనం వైద్యం తీసుకోవాలి ఏంటి అనేది అవగాహన అనేది అందరికీ తక్కువగా ఉంటుంది. ఈవెన్ డాక్టర్స్ లో కూడా తక్కువగా ఉంటుంది. మామూలుగా మనకు నరాలకు సంబంధించి ఇబ్బంది అనిపిస్తే, నేను ఇందాక చెప్పినట్టు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి నరాలు వెళ్తాయి. అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో ఎక్కువగా చూస్తుంటాము. అలా జరిగినందువల్ల వీక్నెస్ కనుక వస్తే అప్పుడు చాలా మంది చెయ్యి పడిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఒక్క ఇంజరీ అయిందంటే హై వెలాసిటీ ఇంజరీస్, అంటే యాక్సిడెంట్స్ సివియర్ గా అయితే ఈ ఇంజరీస్ కూడా అవుతాయి. అంటే అందుకే చెప్పాను, చిన్న చిన్నగా గాయాలైనప్పుడు మనకు ఇవి పెద్దగా మనకు అవ్వవు అనమాట. మనం చాలా పడి ఉంటాం చిన్నప్పుడైనా సరే. వీటితో ఇప్పుడు వరకు చాలా తక్కువగా, సివియరిటీ ఆఫ్ ఇంజరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి మనం ప్రాబ్లమ్స్ చూస్తుంటాం అనమాట. ఈ సివియరిటీ అనేది ఒక్కటే ఐసోలేటెడ్ గా ఒక్కటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీస్ అవ్వవు. హెడ్ ఇంజరీ అవ్వచ్చు, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవయవాలు దెబ్బతినొచ్చు. సో వాటితో పాటుగా కూడా చూస్తుంటాం కాబట్టి మనం వాటికి ఎక్కువ అటెన్షన్ ఇస్తుంటాము. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కాదు ఈ ఇంజరీస్ అనేటివి. సో కాబట్టి బ్రెయిన్ ఇంజరీ, హెడ్ ఇంజరీ ఉన్నా కానీ, ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ, బ్లీడింగ్ అయిపోయి గాయాలు ఉన్నా కానీ వాటికి మనం ఎక్కువగా అటెన్షన్ ఇస్తాము. అందుకని వాటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం. సో చేతికి వీక్నెస్ అనే వాటి వచ్చేసరికి మనం అది సెకండరీగా తీసుకుంటాం. సో ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా మనం దానికి డిలే ట్రీట్మెంట్ అది అడ్వైస్ చేస్తూ ఉంటారు. అదొక ప్రాబ్లం ఉంటుంది మనం వీటిని ఇన్ టైంలో అటెండ్ అవ్వకపోవడానికి.
సో ఒకవేళ మనం దీన్ని నోటీస్ చేసి ఉంటే ఈ ఎమర్జెన్సీ లైఫ్ రిస్క్ లో నుంచి బయటపడిన తర్వాత మనం బ్రేకిల్ ప్లెక్సస్ అనే ఇంజరీస్ గురించి మనము అటెన్షన్ ఇవ్వాలి, దానికి తగ్గ వైద్యం తీసుకోవాలి. సో జనరల్ గా ఏమైపోతుందంటే అందరూ నరాలకు సంబంధించి కాబట్టి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, న్యూరో సర్జన్స్ దగ్గరికి వెళ్తుంటారు, కొంతమంది ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తుంటారు, ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్తుంటారు. సో అందరూ కూడా ఈ పర్టికులర్ సర్జరీస్, బ్రేకిల్ ప్లెక్సస్ సర్జరీస్ అనేవి చెయ్యలేరు అనమాట. ఈ సర్జరీస్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ లో ఎక్స్పర్టీస్ ఉంటారో వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్ అయినా అయి ఉండొచ్చు, ఆర్థోపెడిషన్స్ అయినా అయి ఉండొచ్చు, న్యూరో సర్జన్స్ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా చేస్తారు. కానీ ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ చేసే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలన్నమాట. అంత మాత్రాన ఈ ముగ్గురు కూడా చేయలేరు ఒకవేళ వాళ్ళకి ఆ ప్రొసీజర్స్ లో ఎక్స్పర్టైజేషన్ లేకపోతే అలాగా. సో బిగినింగ్ లో ఏమైపోతుందంటే న్యూరాలజీ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ లో రికవరీస్ రావాలి, బాగా రిజల్ట్స్ రావాలి అని అంటే ఆపరేషన్ అనేది మనకు చేయి పడిపోయిన తర్వాత విత్ ఇన్ 3 months లో ఆపరేషన్ కనుక చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అదే విధంగా డాక్టర్సే కానీ పేషెంట్సే కానీ మిగతా గాయాలను దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన వైద్యం కనుక ఇన్ టైంలో తీసుకోకపోవడం వల్ల తగిన రిజల్ట్స్ రావు ఒకటి. ఇంకొకటి ఈ డాక్టర్స్ అయినా కానీ తెలిసిన వాళ్ళే కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫిజియోథెరపీస్ని ఎక్కువగా డిపెండ్ అవుతారు. సర్జరీస్కి వెళ్లకుండా చేయి పడిపోయింది, వెయిట్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, రికవర్ అవుతుంది అని చెప్పేసి కంటిన్యూస్గా మంత్స్ టుగెదర్ ఫిజియోథెరపీ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో అలా ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల మనకు ఇన్ టైంలో ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల గోల్డెన్ పీరియడ్ మనకు మిస్ అయిపోతుంది. కాబట్టి దానికి తగిన రిజల్ట్స్ రావు మనం సర్జరీ చేసిన తర్వాత కూడా. కాబట్టి మనకు ఎప్పుడైనా సరే మనము ఆ చెయ్యి యాక్సిడెంట్స్ వల్ల అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవుతుంది. వెరీ రేర్ పర్సెంటేజ్. మోస్ట్ ఆఫ్ ద మనకు ఇప్పుడు ఉన్న కంజెషన్, రోడ్ ట్రాఫిక్ కంజెషన్కి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది ఫాలోయింగ్ యాక్సిడెంట్స్ అనేది మోస్ట్ కామన్. సో ఈ ఇంజరీస్ అయిన తర్వాత మనము వీటి చేయి పడిపోయింది ఫాలోయింగ్ యాక్సిడెంట్ అని అనుకుంటే దానికి ఇనీషియల్గా మనము తగిన పరీక్షలు టెస్టులు చేసి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అయ్యింది అని నిర్ధారించిన తర్వాత దానికి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది. సో ఆపరేషన్ చేసుకునే ముందు ఇందాక చెప్పినట్టు ఫిజియోథెరపీలే కంటిన్యూగా చేసుకోవడం వల్ల మనం ఇన్ టైంలో గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతే కనుక ఒకవేళ సర్జరీ చేసినా కూడా మనకు తగినంత రిజల్ట్స్ రావు. కాబట్టి 3 months వరకు ఒకవేళ చేయి పడిపోయింది యాక్సిడెంట్స్ వల్ల 3 months వరకు మనం వెయిట్ చేయొచ్చు. 3 months తర్వాత రిజల్ట్స్ అంటే ఇవన్నీ ఎందుకు అంటే మామూలుగా నరాలకు డ్యామేజ్ అనేది 5 రకాల డ్యామేజెస్ ఉంటాయి. grade 1 నుంచి grade 5. grade 1, grade 2 ఇంజరీస్ కనుక ఉంటే అవి స్వతహాగా కూడా రికవరీ అయిపోతాయి మనం రెస్ట్ తీసుకోవడం వల్ల, ఫిజియోథెరపీ చేయడం వల్ల. కానీ మెజారిటీ ఇండివిజువల్స్ కి ఇంజరీస్ అయితే కనుక grade 3 నుంచి grade 5 ఇంజరీసే ఉంటాయి. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు grade 1, grade 2 ఉంటుంది కాబట్టి రికవర్ అయిపోతుందని మంత్స్ టుగెదర్ ఫిజియోథెరపీలోనే పెడతారు. సో అలా పెట్టడం వల్ల రికవరీ రాదు. కాబట్టి రికవరీ రాదు. ఒకవేళ అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి రిజల్ట్స్ రాకపోవడం వల్ల. అప్పుడు మనకు లేట్గా ప్రజెంటేషన్ అయినప్పుడు మనం సర్జరీ చేసిన వల్ల దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. సో ఒకవేళ 3 months వెయిట్ చేసి రిజల్ట్స్ రాకపోతే మనం సర్జరీకి వెళ్ళడము, 3 months వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఏమైనా రికవరీ అనిపిస్తే ఆ ఫిజియోథెరపీని ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం అసెస్ చేసుకోవడము, సర్జరీ అవసరమా లేదా అనేది మనం ఎక్స్పర్టీస్ సర్జన్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన వైద్యం చేసుకోవాలి. సో మీరు కనుక ఇక్కడ అదే అంటే మీకు ఒక ఉదాహరణగా అర్థం కావడానికి కోసం ఒక పేషెంట్ డీటెయిల్స్ మీకు చెప్పడం, అక్కడ సర్జరీకి ముందు సర్జరీ తర్వాత అన్నమాట. సర్జరీకి ముందు ఏంటి అని అంటే ఆ గౌన్ వేసుకుంది సర్జరీకి ముందు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో ముడుచుకుంటూ ఉన్నాడు, రైట్ హ్యాండ్ ఎల్బో ముడుచుకోవడం లేదు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ హెడ్ అబ్డక్షన్ అంటాం, అది చేయగలుగుతున్నాడు, రైట్ హ్యాండ్ అది చేయడం లేదు. కానీ సర్జరీ తర్వాత 2 ఎల్బోస్ ముడుచుకుంటున్నాడు, 2 హ్యాండ్స్ ఎత్తుతున్నాడు. అంటే పేషెంట్కి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ వల్ల చేయి ముడుచుకోవడము, చేయి ఎత్తడము దెబ్బతినింది. సో దానికి సర్జరీ చేయడం వల్ల చేయి ముడుచుకోవడము, ఎత్తడం కూడా మనం
కంపేర్ టు నార్మల్ హ్యాండ్ ఈక్వలెంట్ గా ఉంది. సో ఈ రిజల్ట్స్ మనము ఇన్ టైంలో కనుక సర్జరీస్ చేస్తే మనకి ఈ రిజల్ట్స్, వీళ్ళంతా కూడా టీనేజ్ గ్రూప్ ఉంటారు చాలా వరకు, అందుకని మనము వీఆర్ మోర్ కన్సర్న్ వరీ అబౌట్ దట్ ఏజ్ గ్రూప్. కొంతమంది 50 years పైన కనుక ఇలాంటి ఇంజరీస్ అయితే కూడా వాళ్ళకి రిజల్ట్స్ కంపారిటివ్ గా తక్కువగా ఉంటాయి. ఎందుకు అని అంటే ఎంత ఎర్లీగా ఏజ్ లో ఇంజురీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, ఎల్డర్లీ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఆ రీజనరేషన్, నరు గ్రోత్ కెపాసిటీ అనేది యంగ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ ఎల్డర్స్. సో ఈవెన్ మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ రోజు సర్జరీ చేసాము, రేపే చేయత్తలేదు. సర్జరీ ఈరోజు చేసామంటే 2 నెలల తర్వాత రోజుకి 1 mm పెరుగుతుంది నరువు టార్గెట్ రీచ్ అవ్వడానికి. అంటే నరువు ఇక్కడ డ్యామేజ్ అయిందంటే ఎల్బో ముడుచుకోవడానికి ఇక్కడికి రావాలన్నప్పుడు 2 months తర్వాత నరువు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి రావడానికి దాదాపుగా ఒక 4-5 నెలలు పడుతుంది. అప్పటి వరకు ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ వరకు రావడానికి మళ్ళీ ఒక 6 months. సో అప్ టు 9 months, 1 year కూడా పడుతుంది సర్జరీ చేసిన తర్వాత ఇలాంటి రిజల్ట్స్ రావడానికి. సో ఆ విధంగా మనకి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది జనాలకి, ఈవెన్ చాలా మంది డాక్టర్లకు కూడా అవేర్నెస్ ఉండదు. ఇది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇనిషియల్ డేస్ లో మనము ఫిజియోథెరపీ మీద డిపెండ్ అయిపోయి మనం తగిన వైద్యం తీసుకోకపోవడం వల్ల కావాల్సిన డిజైర్ రిజల్ట్స్ మనం పొందలేము. ఇన్ టైంలో కనుక దానికి మనం నోటీస్ చేసుకొని తగిన, అంటే బ్రేకిల్ ప్లెక్సస్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి కనుక దానికి ఇంకా వైద్యం తీసుకుంటే నార్మల్ రిజల్ట్స్ మనకు రావడానికి వీలవుతుంది. సో ఈ మెసేజ్ మీ ద్వారా ప్రజలకి అందించడం కోసం ఈ మన చిన్న గ్యాదరింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అవును, ఎస్, ఆబ్వియస్లీ దే కెన్ డ్రైవ్ వెహికల్ నార్మల్. అవును, అయిన తర్వాత నేను అడిగిస్తారు. చెయ్యి పని చేస్తే వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, చెయ్యి పని చేస్తే బైక్ రైడ్ చేస్తారు, చెయ్యి పని చేస్తే పవర్ వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అది చెప్పాను కదా. ఇప్పుడు ఒకవేళ కొంతమంది పేషెంట్స్ కి భుజం పడిపోతుంది, ఎల్బో పడిపోతుంది, ఆపరేషన్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత నర్వ్ గ్రోత్ స్టార్ట్ అయితే ఆ రిజల్ట్స్ రావడానికి 4 months, 5 months పడుతుంది. అసలు అది ఏమి చేయకపోతే లైఫ్ లాంగ్ అట్లాగే ఉండిపోతుంది. ఏది కావాలి మనకి అనేది ఇంపార్టెంట్. మీరు అన్నట్టు 9 months వెయిట్ చేయాలి కదా, 9 months కూడా నడపలేడు కదా అంటే నడపలేడు. 9 months తర్వాత నడపగలుగుతాడు ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. చేసుకోలేకపోతే రెస్ట్ ఆఫ్ లైఫ్ నడపలేడు. అలాగేం కాదు, 2 సైడ్లో ఇంజురీస్ అవ్వడం చాలా రేరు. ఒక సైడ్ ఇంజురీస్ ఎక్కువగా అవుతుంటాయి. ఏం చేస్తుంటామంటే ఈ సర్జికల్ ప్రొసీజర్ లో భాగంగా ఒక హ్యాండ్ కనుక ఇంజరీ అయితే సమ్ టైమ్స్ ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి కూడా మేము నర్వ్స్ ని బారో చేసుకుంటాం. ఇక్కడ నుంచి నరాలు తీసుకొని ఇక్కడికి జాయిన్ చేస్తుంటాం. సో ఇక్కడ లోకల్ గా అడ్జస్ట్ చేసి ఉంటే అక్కడనే అడ్జస్ట్ చేసి ఆపరేషన్ చేస్తుంటాం. లేదంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి, రిప్స్ దగ్గర ఉండే నరాలు కానీ, లేదంటే అదర్ నర్వ్స్ ఉంటాయి, ఫ్రీనిక్ నర్వ్స్ అని, ఇంటర్కోస్టల్ నర్వ్స్ అని, లేదంటే పక్క హ్యాండ్ నుంచి తీసుకునే నర్వ్స్ కానీ, ఇవన్నిటికి నర్వ్ జోడించి మనం ఆపరేషన్ చేసి నర్వ్ ఫంక్షన్. నర్వ్స్ అనేవి ఎలా ఉంటాయి, కరెంట్ వైర్ లాగా ఉంటాయి అన్నమాట. కరెంట్ షాక్ కట్ అయిపోతే కరెంట్ షాక్ అట్లాగే ఉంటుంటాయి. కరెంట్ పాస్ ఫెయిల్ అయిపోతుంది. సో మళ్ళీ దాన్ని కరెంట్ జోడించి నడువు జోడించాలన్నమాట. సో ఇవన్నీ కూడాను ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందరూ న్యూరో సర్జన్స్, ప్లాస్ సర్జన్స్, ఆర్థోపెడిషియన్స్ అందరూ చేయలేరు. కొంతమంది దీంట్లో ఏదైతే నైపుణ్యం ఉన్న వాళ్ళకి చేయగలుగుతారు. సో ఇది జనాలకి పెద్దగా అవేర్నెస్ ఉండదు ఈ ఇంజరీస్ గురించి. మెయిన్గా మనం చూస్తానే హెడ్ ఇంజరీ అవి అని ఎక్కువ వరీగా ఉంటుంటాం. ఈ ఇంజరీస్ సబ్సిక్వెంట్ లైఫ్ లో ఎక్కువగా బాదరింగ్ గా ఉంటుంటాయి. లాప్రోస్కోపీ ఏం కాదు, ఓపెన్ ప్రొసీజర్ ఏమంతా లాప్రోస్కోపీ గణించాలి. C5 to T1 అంటాం. C5 to T1 ఇంజరీస్ ని బ్రేకిల్ ప్లెక్సస్. అందులో అన్ని ఎక్కువ ఇక్కడ నెక్ లో ఇక్కడ అంటే లెవెల్ ఇక్కడ ఉంది, దాన్ని బట్టి నరాలు జోడించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చేస్తాము. సో ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన ఆపరేషన్స్ మనం ఇన్ టైంలో అప్ టు 1 year, 1.5 year వరకు నరాలకు సంబంధించి చేయొచ్చు. ఒకవేళ 1.5 year తర్వాత వస్తారు కొంతమంది పేషెంట్స్, వాళ్ళకి ఏం చేస్తుంటాం, నరాలకు సంబంధించిన ఆపరేషన్ చేయలేము అప్పుడు ఇంకా. ఎందుకు అంటే కంటిన్యూస్ గా మనకి నర్వ్స్ అనేది ఎలక్ట్రిక్ వైర్ లాగా, కరెంట్ లాగా పనిచేస్తాయి. నరాలను జోడిస్తామన్నమాట.
అంటే న్యూరటైజేషన్ అంటాం, కోఆక్టేషన్ అనేసి కట్ అయిపోయిన నరాలే మనం జోడించాం. ఆ నరాలు జోడించకపోతే ఆ నర్వ్ ఏదైతే సప్లై అంటే ఇప్పుడు మనం చేయి ముడుచుకోవడానికి మనకి అదే నర్వ్స్ కట్ అయిపోతాయి అన్నమాట. ఆ నర్వ్ కట్ అయిపోవడం వల్ల నర్వ్ ఏం చేస్తుంది అంటే మజిల్స్ కి సప్లై చేస్తుంది. ఆ మజిల్ కి సప్లై చేయడం వల్ల మజిల్ బోన్ కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మనం లిఫ్ట్ చేయడము, హోల్డ్ చేయడము, ముడుచుకోవడం అన్ని చేస్తుంటాము. సో అది బ్రెయిన్ నుంచి మనకు వచ్చే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ కట్ అయిపోతాయి. సో వాటిని అక్కడ జోడిస్తాం. ఒకవేళ ఇన్ టైంలో అంటే ఈవెన్ అప్ టు 1.5 year తర్వాత జోడించాల్సి వచ్చింది, అంతకు ముందు జోడించలేకపోయాం అనుకోండి, ఈవెన్ మనం ఆ జోడించినా కూడా యూస్లెస్ అన్నమాట, యూస్ అవ్వవు అవి. ఎందుకు అని అంటే అక్కడ మజిల్స్ అనేటివి వేస్టింగ్ వచ్చేస్తుంది, అట్రోఫీ అయిపోతాయి. అంటే మీకు అర్థం కావడానికి ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే కండలు పెరుగుతాయి, ఏమి చేయకపోతే అలాగే వదిలేస్తాము, రెగ్యులర్ రొటీన్ వర్క్ కూడా చేయలేదు అనుకోండి, చచ్చుబడిపోతాయి, డిస్యూజ్ అంటాం. సో అలాగా నరువు కనుక టార్గెట్ సప్లై లేకపోతే మజిల్కి అది ఇన్ టైంలో అంటే అప్ టు 1.5 year వరకు టాలరేట్ చేస్తుంది. దాని తర్వాత మనం జోడించిన యూస్లెస్ అనమాట. దానికి వేరే ప్రొసీజర్స్ అంటాం, సెకండరీ ప్రొసీజర్స్, మజిల్ ట్రాన్స్ఫర్స్, టెండాన్ ట్రాన్స్ఫర్స్ అవి చేస్తూ ఉంటాం. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే నర్వ్స్ టు నర్వే మనం డ్యామేజ్ అనేవి మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. అది మనం అప్ టు 1 year 1.5 year వరకు కూడా మనం వాటిని చేయొచ్చు. ఎందుకు అప్పటి వరకు వెళ్తామంటే పేషెంట్స్, హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ టైంలో వస్తుంటారు కూడా. అదే అందుకని చెప్తున్నాను, లేట్ అయిపోతుంటుంది. కాబట్టి లేట్ అయినా కూడా ఏజ్ గ్రూప్కి ఒక సర్టన్ పీరియడ్ వరకు మనం ఆపరేషన్కి చేయవచ్చు. దాని తర్వాతనే చేసినా కూడా ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది. అవును, ఎంఆర్ఐ చేస్తాము, ఎంఆర్ న్యూరోగ్రామ్ అంటాము. ఎంఆర్ న్యూరోగ్రామ్ చేసి అది ఎన్ని నర్వ్స్ డ్యామేజ్ అయినాయి అంటే చాలా వరకు మనకు క్లినికల్గానే తెలుస్తుంది పేషెంట్ ఎగ్జామిన్ చేయడంతో. ఎంఆర్ఐ అనేది మనకు సపోర్టివ్ డాక్యుమెంట్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన క్లినికల్ ఎగ్జామినేషన్ కోరిలేషన్తో మనం ఆపరేషన్కి ప్లాన్ చేస్తాం. సో అది ఆపరేషన్ అనేది మళ్ళీ అగైన్ డిపెండ్స్, అది అవర్స్ టుగెదర్ అవుతూ ఉంటుంది. 4-5 గంటల ఆపరేషన్, మోర్ దాన్ దాట్ కూడా అవసరం అవుతుంది. కొన్నిసార్లు పని చేస్తున్న ఆపోజిట్ హ్యాండ్ నుంచి కూడా మనం నరాలని బాగా తీసుకుంటాం ఆపరేషన్ చేయడానికి. బ్రేక్ ఏమో అవ్వదు, అలా ఏమో దానివల్ల కంప్రెషన్ ఉంటుంది, నరు కంప్రెషన్ ఉంటుంది, దానివల్ల టింగ్లింగ్, నమ్నెస్ వస్తుంటుంది, న్యూరోపతి అంటారు దాన్ని, ఆ కండిషన్ అవుతుంది. కానీ ఇలాగా ఇంజరీస్ బ్రేక్ అవ్వడం ఉంటుంది.